అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ తెలుగు. ఈరోజు ఒక రైతు బావి దగ్గరికి వచ్చి స్టార్టర్ను ఫిట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏమైందంటే ఇంతకుముందు ఉన్నటువంటి మెయిన్ వైరు కాలిపోయిందట. అయితే నన్ను ఫిట్ చేయమని రమ్మంటే నేను ఎల్సి తీసుకొని ఇన్పుట్ వైర్లను ఫిట్ చేస్తున్నాను. ఈ స్టార్టరు చాలా రోజులు అవుతుంది వాడక, కాబట్టి చాలా డ్యామేజ్ అయింది. మళ్ళీ ఇంకోటి ఫ్యూజులు అనేటివి ఐరన్ రస్ట్ రావడం జరిగింది. అయితే అతనికి చెప్పాను ఇవి ఫీజులు చేంజ్ చేసుకోవాలని. చేసుకుంటా ఇప్పుడైతే నడిపియాలన్నాడు కాబట్టి మనం నడిపియాలి. అంత తొందరగా మనకు డబ్బులు ఉండవు కాబట్టి వీటినే సరిచేయడం జరుగుతుంది. మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఎలక్ట్రికల్ సంబంధించిన పూర్తి సమాచారం అనేది అందుబాటులో ఉంటుంది. మీరు నేను చేసిన వీడియోలకు మీరు లైక్ చేస్తే నాకు నా వీడియో అనేది మోటివేషనల్ ఇతరులకు షేర్ అవుతుంది. యూట్యూబ్ అనేది షేర్ చేస్తుందండి. షేర్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే నేను చేసింది ఇతరులకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా. కాబట్టి దయచేసి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. 3 వైర్లు ఫిట్ చేశాను. ఇప్పుడు ఒకసారి స్టార్టర్ ఆన్ చేసిన స్టార్టర్లో ఉన్నటువంటి అన్నీ టోటల్గా చెక్ చేశాను. ఇది మనకు కొత్త ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కదా, సీజన్ స్టార్ట్ అయ్యే ముందు అన్నీ చూడాలని అన్ని వైర్లన్నీ కొంచెం లూజ్ ఉండే అన్నిటినీ పర్ఫెక్ట్గా చేశాను. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరు కూడా ఐరన్ బాక్సులు వాడద్దు. ఎందుకంటే ఐరన్ బాక్సులతో చాలా ప్రమాదం ఉంది. ఎందుకంటే అందులో ఉన్నటువంటి వైర్ ఏదైనా కట్ అయ్యి బాక్స్ కాంతే మనకు తెలియదు కదా లోపల సైడు, కాబట్టి షాక్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఐరన్ బాక్సులు వాడద్దు. ఇప్పుడు వచ్చినటువంటి ప్లాస్టిక్ బాక్సులు చాలా వరకు ఉన్నాయి, వాటిని మాత్రమే వాడండి. ఇక్కడ చూడండి వైరు కనబడుతుంది కదా, ఈ వైర్ అనేది గాలికి రాపిడి జరిగి కట్ అయ్యి ఇన్సులేషన్ పోయి ఆ బాక్స్కి కూడా మనకు పవర్ అనేది రావచ్చు. కాబట్టి అక్కడ ఏదైనా పేపర్లు ఉంటే పేపర్లు కానీ, కవర్స్ కానీ, ఇన్సులేషన్ ఏది మనకు కరెంటు ఇన్సులేట్గా పనిచేసేటివి అక్కడ మీరు పెట్టండి. ఎప్పుడైనా కానీ ఐరన్ బాక్స్ ఓపెన్ చేసేటప్పుడు ఇట్లా వెనక సైడు వేళ్ళ మట్ట ఉంటుంది కదా, మట్టతో ఒకసారి ఇట్లా టచ్ చేసినాక తర్వాతనే చేతితోని బాక్స్ ఇలా తీయాలి. ఎప్పుడు కూడా డైరెక్ట్ అరిచేయిని బాక్స్కి పెట్టద్దు. ఎందుకంటే అరిచేయికి తొందరగా కరెంటు వచ్చే అవకాశం ఉంటుంది. వెనక మట్టతోని ఇట్లా మనం అంటే మనకు ఈజీగా తెలిసిపోతుంది. ఇక్కడ వైర్ అందడం లేదు. మళ్ళీ మోటార్ను ఇటు బయటికి సైడ్ ఇటు సైడ్ దరిముఖాన ఇగ్గి మళ్ళీ ఫిట్ చేసాము. ఫిట్ చేసినాక ఏమైందో ఇప్పుడు మీరే చూడండి. ఫిట్ చేసినాక ఇప్పుడు ఫీజులు అన్నీ చెక్ చేసిన. ప్రతి ఒక్క రైతు ఏమవుతుందంటే డైరెక్ట్గా ఊరికే ఫీజు పోతుందని ఇలా 4 నుంచి వెళ్ళి 3, 5, 6 వైర్లు కానీ, లేకపోతే హెవీ వైరు చాలా దొడ్డు ఉన్న వైరు బిగ్ వైర్ అనేది వేయడం జరుగుతుంది. ఎప్పుడు కూడా అలాంటి వైర్లు వేయద్దు. ఇలా ఒక్క సన్నం లీడ్ మాత్రమే వేయండి. ఒకవేళ సన్నం లీడ్ కూడా తొందర పోతుందంటే మోటార్ 100% మోటార్ ప్రాబ్లం ఉంటేనే ఒక లీడ్ పోతుంది. ఒక లీడ్ మీద నడిచిందంటే మోటార్ పర్ఫెక్ట్ ఉన్నట్టు. కాబట్టి ఒకటే లీడ్ వేసుకోండి. పవర్ చెక్ చేశాను 420. రెండు ఫేజ్లో చెక్ చేస్తే 420, ఇంకొక ఫేజ్ చెక్ చేస్తే 410 వస్తుంది. ఒక్క ఫేజ్కు ఒక 10 వరకు 10 వోల్టేజ్ తక్కువ వస్తుంది. దాంతో ఏం ప్రాబ్లం లేదు. మనం మోటార్ ఇక్కడ రన్ చేసుకోవచ్చు. ఇది మల్టీమీటర్తో నేను చెక్ చేసిన ఇలా ఉంది. అయితే ఫీజులు పెట్టినాక ఇక్కడ డైరెక్ట్ స్టార్టర్లోకి వచ్చినాకనే చెక్ చేయడం జరిగింది. ఇప్పుడు చూడండి, ఫ్యూజ్ అనేది ఎగిరిపోవడం జరిగింది. ఇదే ఇక్కడ నేను టెస్టర్ ఫీజులకు ఎందుకు పెడుతున్నానంటే టెస్టరు ఇట్లా పెట్టి చెక్ చేయాలి. టెస్టర్ ద్వారా మనకు టెస్టర్ పెడితే ఏమవుతుందంటే ఇండక్షన్ అనేది మనకి ఏర్పడుతుంది. ఇది ఫ్యూజ్లకు కూడా పైన ఒక్కోసారి కరెంట్ అనేది సప్లై అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది కాపర్ వైరు చాలా సన్నపు లీడ్లు వేసారు. ఇక్కడ అవైలబుల్ లేదు కాబట్టి నేను అలానే వేయడం జరిగింది. అట్నే నడిపించిన కాదు, అది తాత్కాలికంగా నేను ఇట్లా వేసిందని మీరు ఐరన్ కానీ కాపర్ కానీ వైర్లు వేయద్దు. ఇప్పుడు మోటార్ను పైకి లాగడమే ఇప్పుడు ఒకటే ఉన్నది. ఎందుకంటే
మనకు 2 సార్లు వేసినా కానీ అలానే తరచూ ఫీజు అనేది కొట్టివేయడం జరిగింది. అయితే రైతు ఒకటి ఏమని చెప్పిండంటే, ఇది పిడుగుకు ఇలా అవ్వడం జరిగింది, పిడిగి వేసిందట, అంతా అయిపోయినాక ఫీజు కొట్టేద్దని నేను అడిగితే ఒకసారి పిడిగి వేసింది, అందుకే మెయిన్ వైర్ కాలిపోయింది, ఇప్పుడు మనం ఫిట్ చేసినాం అని చెప్పిండు. మెయిన్ వైర్ కాలిపోయి స్టార్టర్ ద్వారా ఈ మోటార్కు సప్లై ఇది పిడుగు నుంచి వచ్చినట్టు హై వోల్టేజ్ అనేది మోటార్లో వైండింగ్కు తగిలింది, అందుకే మోటార్ కాలిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేసి మీకు చూపెడతాను. ఇది సిఆర్ఐ మోటార్ 3 HP చిన్న బాడీ. ఇది మోడల్ వచ్చేసి రైకర్ అంటారు. ఇది 3 HP అంటే వీళ్ళు ఒక 1 year బ్యాకే తీసుకొచ్చున్నారు. 2 years వారంటీ ఉంది. కాకపోతే ఏమైందంటే వీళ్ళు బిల్లులు వీళ్ళ దగ్గర లేవట, అందుకోసమే నేను మోటార్ అనేది ఇప్పడం జరుగుతుంది. ఎందుకంటే మనకు వారంటీ ఉంటే కస్టమర్గా మన మోటార్ ఇచ్చిన షాప్కి వెళ్తే వాళ్ళే మళ్ళీ మనకు రీవైండింగ్ చేసి ఇస్తారు, మనకు వారంటీ ఉన్నది కాబట్టి. ఇక్కడ వైర్కు ఒక రబ్బర్ ఉంటుంది 2 స్క్రూలతోని, అది ఓపెన్ చేయాలి. ఈ మోటార్కి వచ్చే స్పానర్లు 16-17 ప్యాన్ ఉంటే మనం ఓపెన్ చేయొచ్చు. వాటర్ కూడా ఉన్నాయి, కొంచెం తక్కువ ఉన్నాయి. ఇలా మనం సుత్తతోని కొంచెం నార్మల్గా ట్యాప్ చేయాలి. బాగా హెవీ చేస్తే ఈజీగానే అట్టిగానే పలిగిపోతుంది. ఈ సైడ్ బ్యాక్ కవర్ చిప్ అంటాం కదా, తొందరగా పగిలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి నార్మల్గా ట్యాప్ చేయాలి. చూడవచ్చు ఇక్కడ ఓపెన్ చేసిన కాలిపోయింది. ఇక్కడ మీకు కొంచెం కనబడ్డది అనుకుంటే ఇప్పుడు మళ్ళీ మీకు క్లారిటీగా చూపెడతా. చూడండి, పిడిగేసుతోనే ఇట్లా అయిపోయింది. కానీ రైతు ఏమైందంటే ఫీజు కొట్టేసేదాకా కూడా చెప్పలేదు మనకు, లేకపోతే ఇట్లా మనకు ఇట్లా పిడిగేసిందని చెప్తే నేను డైరెక్ట్ మోటార్ పైకి గుంజినాకనే చూస్తున్నాను. ఇక్కడైతే ఇంటికి తీసుకొచ్చి వైర్ కట్ చేసిన, ఎందుకంటే మనం షాప్కి వెళ్ళి వైర్ తీసుకురావాలి కాబట్టి వైరు తీసుకొచ్చిన నేను మా దగ్గరలో ఉన్నటువంటి ఒక షాప్లో మళ్ళీ మంచి క్వాలిటీ వైరు తీసుకొచ్చి వైండింగ్ చేసిన. ఒక సైడ్ కూడా ప్లాస్టిక్ పెట్టేసిన, ఇంకో సైడ్ ఓన్లీ కనెక్షన్లు ఇస్తే అయిపోతుంది, ఒక ఫేస్ కనెక్షన్లు ఇస్తే అయిపోతుంది. నేను ఆ వైండింగ్ వీడియోలు మీకు త్వరలో ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంచుతా. ఖచ్చితంగా వైండింగ్ వీడియో మన దాంట్లో అందరికీ అర్థమయ్యే విధంగా నేను చేస్తాను. అది చాలా లెంతీ అవుతుందని మీకు ఒక చిన్న క్లిప్ మాత్రమే చూపెట్టాను. మోటార్ మళ్ళీ ఎక్కించే ముందు ఖచ్చితంగా బుష్లకు ఆయిల్ అనేది వేయాలండి. అలా వేసినప్పుడే మనం మోటార్ ఒక్కసారి రన్ అయినప్పుడు ఫ్రీగా తిరుగుతుంది. ఖచ్చితంగా మనం మోటార్ బయటికి తీసినప్పుడు ఏంటంటే ఆయిల్ ఖచ్చితంగా వేయాలి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఫిట్ చేయడం జరుగుతుంది. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నేను పెట్టే రబ్బర్లు ఉన్నాయి కదా, వీటి ద్వారా ఈ రబ్బర్లో పెట్టాలి ఖచ్చితంగా. ఈ మోడల్కు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఇదే మోడల్లో టార్మేక్ కంపెనీ కూడా ఉంటుంది, సేమ్ రబ్బర్లు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మోటార్ సేమ్ టు సేమ్ ఇలానే ఉంటుంది. కాకపోతే కంపెనీ నేము కలర్ చేంజ్ అంతే సేమ్ ఉంటుంది. మన ఛానల్లో ఆ వీడియో కూడా ఉంది, ఒకసారి చెక్ చేయండి. అయితే ఇక్కడ ఈ రబ్బర్లు ఎందుకంటే ఈ బోల్ట్ నుంచి వెళ్ళి వాటర్ లీకేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం ఈ రబ్బర్లు అనేది వేయాలి. ఒకవేళ ఈ రబ్బర్లు ఖరాబ్ అయితే బయట దొరుకుతాయి. ఒకవేళ దొరకకపోతే కూడా మన దగ్గర ఉన్నటువంటి రబ్బరు టేప్ ఉంటుంది కదా అండి, ఆ టేపును రబ్బర్ టేపు ఏది పీవీసీ టేప్ కాదు, ఇంకొకటి వాటర్ టేప్ అంటాం కదా, ఆ టేపును బోల్ట్ దగ్గర చుట్టి ఇలా మనం వాచర్ వేసి టైట్ చేస్తే సరిపోతుంది. లేదా అనాబాండు పెట్టుకున్నా అని మనకు వాటర్ అనేది లీకేజ్ కాకుండా ఉంటుంది. అయితే టార్మేకును సిఆర్ఐ సేమ్ టు సేమ్ ఉంటాయండి. ఇదే మోడల్లో కలర్ చేంజ్ అంతకు మించి ఏం లేదు తేడా. కలర్ చేంజ్, కంపెనీ నేమ్ చేంజ్ ఉంటుంది, అంతకు మించి ఏం తేడా లేదు. మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి వీడియోలో. ఒకసారి మీరు ఏది తీసుకోమన్నా మీకే అర్థమవుతుంది. ఇక డబ్బుల విషయంలో అయితే కొంచెం 1000 రూపాయలు డిఫరెంటే ఉంటుంది, అంతకు మించి ఏం తేడా ఉండదు. మన మోటార్ ఫుల్ టైట్ అన్ని బోల్ట్లు టైట్ చేసినాక వాటర్ అనేది ఫిల్ చేసుకోవాలి. ఈ మోటార్లో మినిమం ఒక 4 లీటర్ల వరకు వాటర్ పడుతుంది. ఫ్రెష్ వాటర్ పోయాలి. మినరల్ వాటర్ పోయచ్చు అని కొంతమంది అడుగుతున్నారు. మినరల్ వాటర్ కూడా పోసిన ఏం ఇబ్బంది ఏం లేదు.
అయితే మినరల్ వాటర్ తీసుకొచ్చే అవసరం లేదు. మన బావిలో ఉన్నటువంటి కొంచెం చెత్త చెదారం లేని మంచి నీళ్ళు పోస్తే మనకు సరిపోతుంది. మినరల్ వాటర్ తీసుకొచ్చి పోసే అంత ఎందుకు అవసరం లేదు కాబట్టి నార్మల్ వాటర్ వైట్ పోస్తే సరిపోతుంది. బురద నీళ్ళు అసలుకే పోయొద్దు, వైట్ వాటరే పోయండి. మనం త్రాగే నీరు పోసినా కానీ మనకి ఇంకా బెటరే. చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్గా ఉంటుంది. వాటర్ ఫిల్ చేసినాం. ఇట్లా వాటరు ఒకసారి నిండినాక మోటార్ని మనం ఇలా షేక్ చేస్తే కొంచెం వైండింగ్ లోపలికి వైర్లు ఉన్న గాలి ఎయిర్ ఏది ఉంటుందో అది మొత్తం ఫిల్ అయ్యి ఎయిర్ అనేది బయటకు వచ్చి వాటర్ అనేది ఫిల్ అవుతాయి. కాబట్టి మనం ఇట్లా ఒకసారి షేక్ చేసి మళ్ళీ రబ్బర్ పెట్టి 2 స్క్రూలతో ఫిట్ చేస్తే అయిపోతుంది. ఈ రబ్బర్లు మనకు ఖరాబ్ అయితే కూడా అంటే పాడైతే కూడా మనకు బయట షాప్లో దొరుకుతాయి, దాంతో ఇబ్బంది ఏం లేదు. ఇక జాయింట్ ఇచ్చేటప్పుడు కూడా చూడండి, ఒకదానికి ఒక జాయింట్ అనేది టచ్ కాకుండా దూరం మనం జాయింట్ వేసేటప్పుడు జాగ్రత్తగా వేయాలి. ఫస్ట్ రబ్బర్ టేప్ వేయాలి, తర్వాత పీవీసీ టేపు. ఒరిజినల్ మాత్రమే వాడాలండి, ఎందుకంటే నార్మల్ వాడితే లోపల తొందరగా బ్రస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి హై క్వాలిటీ పీవీసీ టేపు అండ్ రబ్బర్ టేపు మంచి వాడితే మనకు ఎక్కువ రోజుల వరకు జాయింట్ అనేది పోకుండా ఉంటుంది. ఫిట్ చేసాము. ఒకసారి మోటార్ ఆన్ చేసి చూద్దాం. అయితే ఇప్పుడు స్టార్టర్ సౌండ్ వస్తుంది కదా, ఈ స్టార్టర్ సౌండ్ ఏంటి లేదు, కాంటాక్టర్ కింది సైడు చిలుమ వచ్చింది. ఇప్పుడు మేము వేటప్పుడు ఆ స్టార్టర్ని ఇంటికి తీసుకుపోయి మళ్ళీ వాష్ చేసి ఎక్కిస్తే ఆ సౌండ్ అనేది పోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్గా ఉండండి. జై హింద్.